అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవరా సినిమాకు పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవా? నందమూరి ఫ్యామిలీ వార్ సినిమా పైన ఎఫెక్ట్ చూపబోతోందా? బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారనే వార్తల నేపథ్యంలో సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న దేవరా పైన ఎలాంటి ప్రభావం పడనుంది? జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు నిర్మాతలు. దీనిపైనే అభిమానులు టెన్షన్ పడుతూ ఉండగా తాజాగా నందమూరి ఫ్యామిలీ వార్తో జూనియర్ ను అంత దూరం పెట్టడం అభిమానులను మరింత షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా సినీ పరిశ్రమ పెద్దలు చంద్రబాబుతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. సినిమా నిర్మాణంలో బడ్జెట్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవరకు అలాంటి సహకారం అందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలు వేసుకునే వెసులుబాటు రావాలంటే ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండాల్సిందేనంటున్నారు. గత కొంతకాలంగా సీఎం చంద్రబాబుతో టచ్ మీ నాట్ అంటున్నట్లు వ్యవహరిస్తున్న జూనియర్ కు ఈ వెసులుబాటు ఉంటుందా లేదా అనేదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. బాలయ్య 50 వసంతాల స్వర్ణోత్సవాలు ఆదివారం హైదరాబాద్ నోవోటల్లో గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం రకరకాల కారణాలతో పిలవలేదని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ మొత్తం బాలకృష్ణ ఇంటి నుంచి ఒకే బస్సులో వేడుకకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇలాంటి ముఖ్యమైన ఈవెంట్ ను జూనియర్ మిస్ అవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా ఎన్టీఆర్ వెళ్లలేదు. ఇప్పుడు అలాంటి మరో ఇంపార్టెంట్ కార్యక్రమానికి దూరమైపోవడమే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రభావం దేవరపై తప్పకుండా ఉంటుందని అంటున్నారు సినీ పండితులు.